బిగినర్స్ కూడా ఈజీగా జ్యూసీగా గోధుమ పిండితో బాదుషా ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చెప్తానండి. దీనికోసం ఒక గ్లాస్ గోధుమ పిండి, చిటికెడు వంట సోడా, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక చిన్న గరిటెతో 2 గరిటెల పెరుగు వేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపి పెట్టి మూత పెట్టుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాసు షుగరు, ఒక గ్లాస్ వాటరు, 2 యాలకులు దంచి వేసి ఓ 15 మినిట్స్ మరిగించి పక్కన పెట్టుకోవాలండి. ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దతో బాదుషా షేప్ ఒత్తుకొని ఆయిల్ చల్లగా ఉన్నప్పుడే ఒక్కొక్క బాదుషా ఆయిల్లో వేయాలండి. అవి మునగాలి, అప్పుడే షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటాయి. ఆయిల్ వేడయ్యే కొద్దీ అవి కూడా పైకి తేలుతాయండి. తేలి సిమ్ములోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో 10 మినిట్స్ ఉంచుకోవాలండి. అంతే, టేస్టీ బాదుషా రెడీ అండి.